నమస్తే. ఏ ఊరు ఉంది? కొంతపల్లి. ఇంకా ఈసారి మళ్ళీ ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు? మేమైతే జగనే కావాలని కోరుకుంటాను. జగన్ అంటే జగన్ గెలుచారంటారు ఇంతకి? 100%. అంటే అవతల వాళ్ళు 10 మంది పొద్దుపడి జగన్ ఓడియాలనుకుంటారు కాదు, ఇంకొక 20 మంది రానిలే. జగన్ గెలుచారంటారు. ఏం జగన్ ధైర్యం ఏందని అసలు? జగన్ ధైర్యం నమ్మకం, మాట ఇచ్చే మాట తప్పడు. చంద్రబాబు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చా, పింఛన్ 4000 ఇచ్చా, ముస్టోళ్ళకి కరెక్ట్ అయింది. ఏమన్నాడు చంద్రబాబు నాయుడు ముందు? జగన్ సీఎంలో శ్రీలంక అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పే పథకాలు శ్రీలంక అయితే ఇంకొకటి ఇంకా దారుణంగా ఎట్ట కావాలా? అది కూడా ఆలోచించి అన్నాడు లేదా? అంటే మన వరకు వాలంటీర్లు వేస్ట్, వాలంటీర్లు ఆడవాళ్ళు ఇంట్లో పోతానన్నాడు. ఇప్పుడు అదే వాలంటీర్లకు 10,000 డబ్బులు ఇస్తానంటాడు. మరి ఎంతవరకు న్యాయం? అది ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తారు కదా, అంత అమాయకులేని కూడా. మొన్న మాట అంటే ఇప్పుడు నేను 10,000 ఇచ్చి అందరు వాలంటీర్ పెట్టను, అందరినీ తీసేసి ఉండిచ్చా అంటాడు. అది ఎవరు ఎట్ట నమ్ముతారు? అంటే మొన్న జగన్కి రైతు దెబ్బ తగిలింది ఒకటి, అది కావాలనే సానుభూతి కోసం జగన్ చెప్తున్న టీడీపీలు అంటారు కదా. ఆయనకి అవసరమా? ఇప్పుడు ఆయన చేయించుకోవడానికి అంత పోలీస్ వ్యవస్థ ఉండదు, ప్రజలు పబ్లిక్ అంత కొన్ని వేల మంది, లక్షల మంది ఉండరు. ఒకరు ఆయనే చేసినంటే తెలియాలి కదా. మరి టీడీపీలు అంటారు సానుభూతి పెరుగుతాయని చెప్తున్నాను. 10 విషయంలో ఇంకా నాకు ఏదో అవకాశం ఉండాలి మాట్లాడేదానికి అవకాశం ఉండాలి కాబట్టి వాళ్ళు మాట్లాడతాను. సుడ్డు దొరికింది తప్ప మరొకటి అయితే ఏముండదు. టోటల్గా జగన్ ఎన్నికలు రావచ్చు ఇప్పుడు? నా నమ్మకం అయితే 100 నుంచి 110. అంటే ఇప్పుడు జగన్ పథకాలు ఇచ్చినాడు, రేపు మేనిఫెస్టో వదులుతాడు. ఆ మేనిఫెస్టోలో రైతులు ఏం పథకం పెడతాయి? రైతు ఓట్లను జగన్ కొడతాయి. రైతులకు ఇంకా ఎక్కువ సబ్సిడీ వర్తించాలా. సబ్సిడీ రుణమాఫీ పెడితే పేరంటారు. రుణమాఫీ పెట్టాలంటే కావుద్దే, బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ కావద్దు అంటాడు. దాన్ని తీర్చడం నమ్మకం అయితే ప్రజలకు ఉండదు. కానీ మనం కూడా ఆలోచించాలి కదా. చంద్రబాబు రుణమాఫీ ఇప్పించాలి ఇప్పుడు? నమ్మరు. వాళ్ళు ఇచ్చిన బాలన్నీ ఎట్లా? ఎందుకు అందరూ మా నమ్మకం నువ్వే జగన్ అంటే? ఎందుకు నమ్మకం జగన్ అంటే మీకు? మాట ఇస్తే మాట తప్పుడు నమ్మకం. అంటే వాళ్ళ ఆయనలాగా నాయన కావచ్చు, కొడుకు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అది నమ్మకం. అంటే చెల్లి విడిపోయింది కావాలని ఈసారి జగన్ ఓడిపోతే టీడీపీలు అంటారు కదా. అవన్నీ వాస్తవం. ఆ చెల్లి కోట్లు వేసాడు మానవుడు ఎవరుంటారు? ఆమె కళ్ళబల్లిగా మాట చెప్పుకుంటుంది. అంటే పవన్ కళ్యాణ్ నేనే సీఎం, జగన్ నువ్వెంత నీ బతుకెంత అంటాను పవన్ కళ్యాణ్ జగన్న. ఇంతకుముందు చంద్రబాబు అట్నే ఆయన వాడు బతికెంత, వాడెంత రకరకాలు అన్నాడు కదా. అవి మర్చిపోయినారు మాటలు. మోడీని విమర్శించి మాట్లాడారు ఇద్దరు. ఇది మళ్ళీ మోడీతో పొత్తు పెట్టుకున్నారు. ప్రజలు మర్చిపోతారు. నిజంగా జగన్ ఒకరు ఎదుర్కోలేక పొత్తు పెట్టినారంటారు. ఇది అంతే వాస్తవం. అది అంటే వాళ్ళు ఏమంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు పెట్టినా ఉంటారు కదా. రాష్ట్ర భవిష్యత్తు పొత్తు పెట్టుకుంటారు. మరి మీరు చెప్పే పథకాలన్నీ మీరు అమలు చేయండి. అప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఏంది? ఇప్పుడు జగన్ దోపిడీ చేసిన ప్రూఫ్ చూపించాలి కదా. మీరు అవకాశం కోసం ఎన్ని అబద్ధాలకు అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. అంతవరకు తప్ప మరొకటి ఉండదు. సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుచారంటారా? పిఠాపురం అంటే అది మాకు అనుకూలం కాదు కాబట్టి, మా ఏరియా కాబట్టి చెప్పలేము. అంటే జగన్ సీఎం అవుతుంటారు మళ్ళీ. మాకైతే నమ్మకం ఉండదు. ఓకేనా? మాకైతే నమ్మకం 100% అయితే. నా నమ్మకం అయితే 100 నుంచి 110 సీట్లు గ్యారంటీ. అంటే ఇక్కడ రాజంపేటలో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుందన్న? మాకు ఎవరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి బాగుంటుంది. అంటే ఇంతకుముందు మేడం మల్లికార్జున ఉన్నారు, ఆయన కాదని టికెట్ అమర్నాథ్ రెడ్డికి ఇచ్చారు. మంచి ఆలోచన చేసి ఇచ్చారు. మంచి నిర్ణయం. మల్లికార్జున ఎందుకు ఇచ్చారంటారట? స్పందన ఉండదు ప్రజల్లో, పబ్లిక్. ఇప్పుడు వచ్చంటే నువ్వు జ్ఞాపకం ఉంటుంది. నువ్వు ఎప్పుడు సుక్కలో సినిమా వచ్చి సిడ్డం నుంచి ఏమి లేకపోయా. అంటే అమర్నాథ్ రెడ్డి రైలు వచ్చారన్న ఇక్కడ ప్రజల్లోకి? పబ్లిక్లో ఉంటాడు. ఒకవేళ అవసరం ఇంటికి అడిగినా కూడా గౌరవిస్తాడు, మాట్లాడతాడు. అంటే అవతల టీడీపీలు డబ్బుకు అమ్ముడుపోయాడు జగన్, అందుకే అమర్నాథ్ టికెట్ ఇచ్చారంటారు కదా. బోగస్ మాటలు. ఇప్పుడు మేము కూడా కంటున్నాం కదా. ఇప్పుడు రాజశేఖర్ ఆయన పేరు తాప ఏదో అంటారు కదా. 100 కోట్లు డబ్బు ఇచ్చి టికెట్ కొన్నారని మా పందరు అంటాను. దాన్ని పక్కన వాళ్ళు ఏమన్నా? అది కూడా ఆలోచన చేయాలి కదంటే. అది ఎంతో ఉత్తమ మాటలు. మాకు తెలిసిన కాడికి మీ నమ్మకం నువ్వే జగన్? మాకైతే 100% నా నమ్మకం ఏంటంటే 100 నుంచి 110 నా అంచనా. నా లెక్క ప్రకారం చేసింది అయితే అంతే. ఓకేనా? అంటే ఈసారి పులివెందులో జగన్ ఓడించామని టీడీపీలు అంటారు కదా. జగన్ కూడా అంటాను కదా, కుప్పంలో నిన్ను గాలికి తూర్పు పెట్టిన దొరకను అంటాను కదా. అది అవాస్తవము, జరగవు నా నమ్మకం. పులివెందుల్లో జగన్ ఓడించాలంటే చరిత్ర సృష్టించాలా. వాళ్ళ భార్య పిల్లలపై ఇంటింటికి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు జగన్. జగన్ ఫోటో పులివెందుల్లో వాళ్ళ కుటుంబాన్ని ఎవరిని ఓడించాలంటే చరిత్ర మారిపోవాలి. అది జరగనే జరగవు పులివెందుల వరకు. ఓకేనా? థ్యాంక్ యూ.